డీలిమిటేషన్ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఎందుకు? అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? దీనివల్ల వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? బీజేపీ డీలిమిటేషన్తో లాభపడాలని చూస్తుందా? ముందుగా డీలిమిటేషన్ అంటే ఏంటి? ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఆల్రెడీ ఉన్న లోక్సభ నియోజకవర్గాల భౌగోళిక హద్దులు మార్చటం. రెండు, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా కొత్త నియోజకవర్గాలను తీసుకురావడం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? దీనిపైనే ఎలాంటి స్పష్టత లేదు. అందుకే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన పడుతున్నాయి. ఈ ఆందోళన ఎందుకో చూద్దాం. చెన్నైలో డీలిమిటేషన్కు సంబంధించి ఓ సమావేశం జరిగింది. తమిళనాడు సీఎం స్టాలిన్ దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఇందులో సౌత్ స్టేట్స్ నుంచి సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఇతర పార్టీల నేతలు వెళ్ళారు. తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళారు. ఏపీ నుండి ఎవరూ హాజరు కాలేదు. డీలిమిటేషన్ 2026లో చేస్తారు అని చెప్తున్నారు. కానీ దాన్ని ఏ ప్రాతిపదికన చేస్తారో మాత్రం చెప్పడం లేదు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలకు ఓ క్లారిటీ ఇవ్వాల్సిన కేంద్రం సైలెంట్గా ఉంది. ఆ మధ్య అమిత్ షా ఓ మాట అన్నారు. అదేంటంటే దక్షిణాది రాష్ట్రాలకు ఒక్క సీటు కూడా తగ్గదు అని. ఇక్కడ తగ్గదు సరే, అక్కడ ఎంత పెంచుకుంటున్నారు? అది కదా అసలు సమస్య. 25 ఏళ్ల క్రితం డీలిమిటేషన్ చేసినా అప్పుడు కేవలం నియోజకవర్గాల జాగ్రఫికల్ బౌండరీస్ మాత్రమే మార్చారు. నియోజకవర్గాల సంఖ్య పెంచలేదు. మరో 25 ఏళ్ళు ఈ ప్రాసెస్ని పోస్ట్పోన్ చేశారు. అప్పుడు వాయిదా వేయడానికి కూడా ఇదే కారణం. అప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి, ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఏమీ మారలేదు. ఉత్తరాది వాళ్ళేమో ఓ పిల్లల్ని కంటూ వెళ్ళారు. కానీ మేము కేంద్రం చెప్పినట్టు చేశాం, కుటుంబ నియంత్రణ పక్కాగా అమలు చేశాం, మా జనాభా ఇప్పుడు తక్కువగా ఉంది. నార్త్లో యూపీ, బీహార్, ఎంపీ, రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాలు భీకరంగా జనాభా పెంచుకుంటూ వెళ్ళారు. మరి ఇప్పుడు జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే మేము చాలా నష్టపోతాం కదా. ఇది దక్షిణాది రాష్ట్రాల ఆందోళన. ఈ ఆందోళన చాలా సహజమైంది, కరెక్ట్ కూడా. ఎందుకంటే ఇప్పటికే ఉత్తర దక్షిణ విభజన పెరుగుతోంది. ఉత్తరాదిలో 4-5 రాష్ట్రాల్లో మెజారిటీ లోక్సభ సీట్లు సాధిస్తే చాలు, కేంద్రంలో అధికారంలోకి రావచ్చు అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెంచితే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాదిలో 700-800 సీట్లు వెళ్ళే అవకాశం ఉంది. దక్షిణాదిలో నామమాత్రంగా పెరుగుతాయి. కానీ కేంద్రంలో అధికారం సాధించే విషయంలో హిందీ బెల్ట్ డామినేషన్ భారీగా పెరుగుతుంది. సౌత్ స్టేట్స్ రాజకీయంగా తమ బలాన్ని చాలా వరకు కోల్పోతాయి. ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్తున్నది కూడా ఇదే. మన దేశంలో మనం బలహీనంగా మారిపోతాం, మన మాటకు విలువ ఉండదు, మన ఆకాంక్షలకు విలువ ఉండదు, మన ప్రయోజనాలను పట్టించుకోరు. దీనికోసం ఇప్పుడు మనమంతా ఏకమై ఫైట్ చేయాలి అంటున్నారు. అందుకే చెన్నైలో ఈ సమావేశం పెట్టారు. ఓ జేఏసీగా ఏర్పడి ఫైట్ చేస్తాం అంటున్నారు. దీని తర్వాతి సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది అని కూడా అంటున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గురించి మాట్లాడారు. మనం రూపాయి ఇస్తే వెనక్కి వచ్చేది పావలా అర్ధం మాత్రమే. అదే ఉత్తరాది రాష్ట్రాలైతే రూపాయి ఇచ్చి 5-6 రూపాయలు తీసుకుంటున్నాయి అన్నారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు నిధులు చాలా ఎక్కువగా వెళ్తున్నాయి. ఎందుకు ఈ అన్యాయం, ఏంటి అన్యాయం అంటున్నారు. అంటే జనాభా ప్రాతిపదికన కేంద్రం తన నిధుల్ని పంపిణీ చేస్తుంది కాబట్టి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు అవి కేంద్రానికి ఎంత పన్నులు కట్టినా, ఎంత సొమ్ము పంపినా వెనక్కి వచ్చేది మాత్రం జనాభా లెక్కలో జనాభా ప్రాతిపదికన మాత్రమే కాబట్టి తక్కువగానే ఉంటుంది. ఈ లెక్కన చూసినప్పుడు అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు, ఎక్కువ సంపాదిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పన్నులు కడుతున్నాయి. ఆ సొమ్ముతో ఉత్తరాదిని పోషిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి మాట. మరి నిజమే కదా, ఇదే జరుగుతోంది. రాష్ట్రాల అభివృద్ధి వాటి సామర్థ్యంతో సంబంధం లేకుండా, అవి ఎంత కష్టపడ్డాయి అనే దానితో సంబంధం లేకుండా రెవెన్యూ షేరింగ్కి పాపులేషన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నారు. కాబట్టి యూపీకి 2023-24లో 18% నిధులు వెళ్ళాయి. ఇప్పుడు డీలిమిటేషన్ని కూడా జనాభా లెక్కల ప్రకారమే చేస్తే జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు. ఆ రాష్ట్రాలే పార్లమెంటులో బలంగా మారతాయి. వాళ్ళు చెప్పిందే జరుగుతుంది, వాళ్ళ ప్రయోజనాలే నెరవేరతాయి. జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాల సంగతి ఏంటి? ఆ రాష్ట్రాలకు ఎంపీలు తగ్గుతారు. ఆ రాష్ట్రాల వాయిస్ బలహీనంగా మారుతుంది. ఆ రాష్ట్రాలకు సంబంధించి నిధులు రావు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి, ఉత్తరాది రాష్ట్రాలు కూడా వాటి జనాభా తగ్గించుకునే వరకు ఆగడం. అంటే మరో 25 ఏళ్ళు డీలిమిటేషన్ని వాయిదా వేయచ్చు.
దానివల్ల ఎలాంటి నష్టం ఉంటుంది? ఏమీ ఉండదు. నార్త్లో ఇష్టం వచ్చినట్టు జనాభా పెంచుకొని ఇప్పుడు మేము డీలిమిటేషన్ చేస్తాము అంటే అది సౌత్ రాష్ట్రాలు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. న్యాయమైన పోరాటం ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఏపీ నుండి మాత్రం ఈ సమావేశానికి ఎవరూ వెళ్ళలేదు. కలిసికట్టుగా చేయాల్సిన పోరాటం ఇది. డీలిమిటేషన్ జరిగితే నష్టం కలుగుతుంది కాబట్టి ఈ ఫైట్లో ఏపీ కూడా భాగస్వామ్యం కావాలి. వైసీపీకి ఆహ్వానం అందింది, కానీ ఆ పార్టీ నుండి ఎవరూ వెళ్ళలేదు. కానీ జగన్ నరేంద్ర మోదీకి దీని గురించి ఓ లేఖ రాశారు. తమిళనాడులో రాజకీయాలని పక్కన పెట్టి డీలిమిటేషన్ గురించి, హిందీ గురించి అన్ని పార్టీలు ఒక్కటవుతున్నాయి. రాష్ట్రం లోపల మేము ఎంతైనా కొట్టుకుంటాం, కానీ రాష్ట్రానికి బయట నుంచి నష్టం కలుగుతుంది అంటే మేమంతా ఒక్కటై ఫైట్ చేస్తాం అంటున్నారు తమిళులు. ఈ స్పిరిట్ తెలుగు వాళ్ళలో లేదు. తెలంగాణ నుండి అధికార విపక్షాలు రెండూ ఒకే వేదికపై కనిపించాయి, మంచి విషయం. కానీ ఏపీ మాత్రం అధికార విపక్షాలకు బీజేపీతో ఉన్న ప్రత్యక్ష పరోక్ష సంబంధాల కారణంగా దీని గురించి పట్టించుకోలేదు. అంటే తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారు అని అర్థం చేసుకోవాలి. ఇక డీలిమిటేషన్ విషయానికి వస్తే మేం డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, కానీ ప్రస్తుత జనాభా ప్రకారం చేయడానికి మేము వ్యతిరేకం. ఇది దాదాపు దక్షిణాది పార్టీలు అన్నీ చెప్తున్న మాట. మరి జనాభా ప్రాతిపదికన చేస్తే ఏమవుతుంది అంటే గతంలో 8 లక్షల మందికి ఒక ఎంపీ అని ఉండేది. ఆ తర్వాత కాలంలో దాన్ని 10 లక్షలకు పెంచారు జనాభా పెరిగిన తర్వాత. ఇప్పుడు కూడా జనాభా ఆధారంగా లోక్సభ స్థానాలను నిర్ణయిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మన లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల సీట్లు 129. ఏపీ 25, కర్ణాటక 28, తమిళనాడు 39, కేరళ 20, తెలంగాణ 17. ఇవి మొత్తం కలిపితే 129. మొత్తం సీట్లలో 23.8%. అంటే దక్షిణాదికి 1/3 ప్రాతినిధ్యం కూడా లేదు. ఇప్పుడే ఇలా ఉంటే జనాభా ప్రకారం పెంచుకుంటే 23% నుండి 19%కి ఎంపీల సంఖ్య పడిపోయే ప్రమాదం ఉంది. 1971 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల మందికి ఒక ఎంపీ లెక్కన 543 స్థానాలను నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ 54 ఏళ్లలో సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయలేదు. 2001లో జనాభా లెక్కలు జరిగినా అప్పటి వాజ్పేయి ప్రభుత్వం రాజ్యాంగానికి 84వ సవరణ చేసింది. డీలిమిటేషన్ని మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేసింది. సో ఇప్పుడు ఆ 25 ఏళ్ళు పూర్తయ్యాయి కాబట్టి 2026లో డీలిమిటేషన్కి టైం వస్తుంది. కానీ ఖచ్చితంగా చేయాలని లేదు, మళ్ళీ వాయిదా వేయచ్చు. కానీ దీన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది అనేది దక్షిణాది పార్టీల ఆందోళన. ఎందుకంటే తనకు బలం లేని, ఆ బలాన్ని సాధించే అవకాశం లేని సౌత్ రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్యను తగ్గించి తనకు బలం ఉన్న రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్యను పెంచుకోవడానికి ఉన్న అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనే అనుమానం దక్షిణాది రాష్ట్రాల ఆందోళనకు కారణం. సో జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దేశ జనాభా 140 కోట్లు దాటింది కాబట్టి ఇప్పుడు కూడా 10 లక్షలకు ఒక ఎంపీ సీట్ అనే లెక్క ప్రకారం చేస్తే 140 కోట్ల మందికి 1400 మంది ఎంపీలు వస్తారు. అంటే ఎంపీ సీట్లు 543 నుండి 1400కు పెరుగుతాయి. ఇదే ప్రాతిపదికన చూస్తే తెలంగాణలో 3, ఏపీలో 3 మాత్రమే సీట్లు పెరుగుతాయి. కేరళలో 1 సీటు తగ్గుతుంది. తమిళనాడులో 2 సీట్లు పెరుగుతాయి. కర్ణాటకలో 28 నుండి 36కు పెరుగుతాయి. అంటే దక్షిణాదిన ఓవరాల్గా పెరిగే సీట్లు 15 మాత్రమే. అదే ఉత్తరాదిని తీసుకుంటే యూపీ, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలు భారీగా లాభపడతాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్సభ స్థానాలుంటే అవి 128కి చేరుతాయి. బీహార్లో 40 సీట్లున్నాయి, అవి 70కి వెళ్తాయి. మధ్యప్రదేశ్లో 29 ఉన్నాయి, 47కి వెళ్తాయి. మహారాష్ట్రలో 48 నుండి 68కి, రాజస్థాన్లో 25 నుండి 44కి పెరుగుతాయి. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత శాతం నియోజకవర్గాలు ఉన్నాయో అంటే 543లో తెలంగాణకున్న 17 ఎంత శాతమో అంతే శాతం రేపు లోక్సభ సీట్లు పెరిగినా కూడా అదే శాతం కొనసాగేలా చూడటం. అంటే అదే 3.13% ఉండేలా చూడటం. ఏపీలో 25 మంది ఎంపీలు అంటే మొత్తంలో 4.6%. యూపీలో ఉన్న 80 సీట్లు అంటే 543లో దాదాపు 14%. ఇదే శాతం కొనసాగేలా డీలిమిటేషన్ చేపడితే సమస్య ఉండదు అనేది మరొక వాదన. ఇవన్నీ కాదు, అసలు ఎంపీల సంఖ్యను ఫ్రీజ్ చేసి డీలిమిటేషన్ చేయడం బెటర్ అనేది ఇంకొక వాదన. కానీ జనాభా ఆధారంగా మాత్రమే పెంచితే అది ఖచ్చితంగా దక్షిణాదికి అన్యాయమే. కాబట్టి దీనిపై ఒక స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఎందుకంటే భారత్ రాష్ట్రాల సమాఖ్య, అన్ని రాష్ట్రాల హక్కులు కాపాడే విధానం ఉండాలి. కొన్ని రాష్ట్రాలకు లాభం, కొన్నిటికి నష్టం కలిగే పరిస్థితి ఉండకూడదు. అప్పుడే సమాఖ్య స్ఫూర్తి నిలుస్తుంది.